భారతదేశం అంటే కేవలం ఒక దేశం గాదు. ఒక భాషల మహాసముద్రం. మన దగ్గర దాదాపు 19,000 పైగా మాండలికాలున్నాయి. కానీ మీకు తెలుసా? ఒకప్పుడు మనందరం మాట్లాడింది కొన్ని మూల భాషలనే. మరి ఇన్ని భాషలు ఎలా పుట్టాయి? వేల ఏళ్ల క్రితం హరప్పా లాంటి నాగరికతలు క్షీణించినప్పుడు ప్రజలు నదుల వెంట వలస వెళ్ళడం మొదలుపెట్టారు. అప్పట్లో రోడ్లేవు, గూగుల్ మ్యాప్స్ లేవు. కేవలం నదులే వారి రహదారులు. ఒక సమూహం గంగమ్మ ఒడ్డున ఆగితే మరొక సమూహం గోదావరి తీరాన్ని చేరుకుంది. మధ్యలో దట్టమైన అడవులు, వింధ్య పర్వతాలు ఉండటం వల్ల ఒక ప్రాంతం వారితో మరొకరికి సంబంధం తెగిపోయింది. భాష అనేది ఒక ప్రవాహం లాంటిది. అది ఆగిన చోట ఆ ప్రాంతపు గాలి, నీరు, ఆహారాన్ని బట్టి తన రూపు మార్చుకుంటుంది. అలా వేరుపడిన సమూహాల వల్ల కొత్త భాషలు పుట్టాయి. మన తెలుగునే తీసుకోండి. దీన్ని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. ఎందుకంటే తెలుగులో ప్రతి పదం అచ్చుతో అంతమవుతుంది. దీన్ని భాషాశాస్త్రంలో అజంత భాష అంటారు. ఇది వినడానికి సంగీతంలా ఉంటుంది. హరప్పా కాలం నాటి ప్రోటో ద్రావిడ భాషలోని మాధుర్యం దక్షిణానికి వలస వచ్చిన తర్వాత ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా మారి ఇంత అందమైన తెలుగుగా పరిణామం చెందింది. మరో ముఖ్యమైన కారణం ఐసోలేషన్. కొండ ప్రాంతాల్లో ఉండేవారు బయట ప్రపంచంతో తక్కువగా కలిసేవారు. అందుకే వారి భాషలు వేల ఏళ్ల నాటి ప్రాచీన రూపాలను అలాగే కాపాడుతున్నాయి. మరికొన్ని భాషలు వ్యాపారం కోసం వచ్చిన విదేశీయుల ప్రభావంతో మారాయి. అంటే ఈరోజు మనం మాట్లాడే ప్రతి మాటలో మన పూర్వీకుల ప్రయాణం దాగుంది. మీ భాష మీ ప్రాంతపు చరిత్రకు ఒక లివింగ్ డాక్యుమెంట్. భారతదేశంలో ఇన్ని భాషలుండటం మన బలహీనత కాదు, అది మన వైవిధ్యం. ఈ భాషా సంపదను కాపాడుకోవటం మన బాధ్యత. మరి మీ మాతృభాషలోని ఒక అందమైన పదాని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సైంటిఫిక్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.